హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. త్వరలో రాబోతున్నటువంటి జీపీఓ నోటిఫికేషన్ విఆర్ఓ స్థానంలో రాబోతూ ఉంది. ఇప్పుడు జీపీఓ ఎగ్జామ్స్ మనం రాయాలని అంటే ఓల్డ్ పేపర్ ఏ విధంగా ఉందన్నది చూడడం ఎంతైనా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అయితే 2018 విఆర్ఓ పరీక్ష పేపర్ని చూసినట్లయితే సబ్జెక్టుల వారుగా వచ్చినటువంటి మార్కులను చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి నంబర్ 1 పాలిటీ నుండి 19 మార్కులు సెక్షన్ 1లో ఫ్రెండ్స్. ఇది పాలిటీ నుండి 19 మార్కులు రావడం జరిగింది. తెలంగాణ జాగ్రఫీ నుండి 3 మార్కులు రావడం జరిగింది. తెలంగాణ పథకాల నుండి 2 మార్కులు. సైన్స్ నుండి చూసుకుంటే మనకి 7 మార్కులు వచ్చినాయి. కరెంటు విషయాలు 12 మార్కులు వచ్చినాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ చరిత్ర 10 మార్కులు, తెలంగాణ ఉద్యమము 7 మార్కులు, తెలంగాణ ఎకానమీ 9 మార్కులు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి టోటల్ మనకి ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి 75 మార్కులు. సెక్షన్ సెకండ్ను చూసుకున్నట్లయితే ఆర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ అనేది 30 మార్కులు, ఇంగ్లీష్ అనేటువంటిది 30 మార్కులు. ఒక విషయాన్ని ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, పాలిటీ నుంచే ఎక్కువ మార్కులు వచ్చినాయి. చూడండి, మన పాలిటీ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చినాయి. సరే, ఇది పక్కన పెట్టండి. జాగ్రఫీ నుండి 3, తెలంగాణ పథకాల నుండి 3, దాని తర్వాత తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎకానమీ. అంటే ఇక్కడ ఈ విషయాలన్నింటినీ గమనించినట్లయితే తెలంగాణకు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. ఇది విఆర్ఓ 2018లో జరిగినటువంటి ప్రశ్న మై ఫ్రెండ్స్, ప్రశ్న పత్రం మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీ అందరికీ చాలా ఈజీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్లో మీకు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి విషయాలు త్వరలో పెట్టబోతున్నాను. దాని తర్వాత భూభారతి చట్టానికి సంబంధించిన విషయాలు కూడా అప్లోడ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోతూ ఉంది. పాలిటీ అయితే మనకి చాలా అవైలబుల్గా ఉంది. కేవలం 5 రూపాయలకు మాత్రమే పాలిటీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పాలిటీలో మనకి 19 మార్కులు వచ్చినాయి. 5 రూపాయలు పెట్టి మీరు కొనుక్కుంటే ఖచ్చితంగా ఈసారి 25 కంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంది. అంటే ఒక 5 రూపాయలకి ఏమి రాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరందరూ ఈ వీడియోని చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. ద సేమ్ టైం డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ స్నేహితులందరికీ కూడా తెలియజేయండి. మళ్ళీ ఇంకా మనకి జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు అయింది అంటే, జాబ్ రావాలంటే మనకు ఏం కావాలా, క్యాస్ట్ల వారీగా తెలవాలి. మనకి 2018లో ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అని అంటే ఫ్రెండ్స్, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ కొంతమంది స్నేహితులను అడిగి నేను మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఓసీ వాళ్ళకైతే 120 నుంచి 135 మార్కులు వచ్చినటువంటి వ్యక్తులకు ఉద్యోగం వచ్చింది ఓపెన్ కేటగిరీలో. ఎస్సీలకైతేనేమో 95 నుంచి 110 మధ్యలో, బీసీలకైతేనేమో 105 నుంచి 124 మధ్యలో, ఎస్టీలకైతేనేమో 94 నుంచి మళ్ళా 110 మధ్యలో రావడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా చూసుకోండి, పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. అంటే జీకే అనేటువంటిది కరెంట్ విషయాలు జిఎస్ ఉంటుంది, రెండోది ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ పేపర్లో ఆర్థమెటిక్ రీజనింగ్ 60 మార్కులు అండ్ ఇంగ్లీష్కి 15 మార్కులు, ఇక ఫస్ట్ పేపర్కి 75 మార్కులు. ఆల్రెడీ మీకు ఇక్కడ చూపించాను పేపర్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. కాబట్టి సారీ ఫ్రెండ్స్, ఆ పేపర్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు చూపడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం చేయాలనంటే సపరేట్గా నోట్స్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకోవాల్సిందే. పాలిటీకి సంబంధించినటువంటి నోట్స్ మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. స్లైడ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఈసారి మనకి ఈ పాలిటీతో పాటు పంచాయతీరాజ్ చట్టం అనేది ఉంటుంది, భూభారతి చట్టం అనేది ఉంటుంది. అంటే పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్, భూభారతి చట్టానికి సంబంధించినటువంటి క్లాసెస్ మరియు పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. పాలిటీ క్లాసెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. వాటిని తీసుకొని ఫస్ట్ పాలిటీ అయితే మొత్తం వినండి ఫ్రెండ్స్. ఈ పాలిటీ వింటే మీకు 19 మార్కులు వచ్చినట్టే. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గురించి, భూభారతి చట్టం గురించి కనీసం ఒక 5-6 రోజుల్లోపే మీకు యాప్లు అవైలబుల్గా ఉంచడం అనేది జరుగుతూ ఉంది. మీకు ముఖ్యంగా తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ వినండి, తెలంగాణ పథకాలు చదవండి, ఇంకా కరెంటు విషయాలు ప్రతిరోజు మీరు చదువుతూనే ఉంటారు. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఎకానమీ ఇవి చదవండి. వీటితో పాటు ఇక మనకి కీ రోల్ ప్లే చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ 30-60 మార్కులు చాలా ఎక్కువగా ఉంది అది. ఇక ఇంగ్లీష్ని కూడా ఒకసారి చదవండి. ఇంగ్లీష్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అనేది ఉంది. ఇది మనకు 2018లో జరిగినటువంటి పరీక్ష పేపరు
2018లో వచ్చినటువంటి టాపిక్ల వారీగా మరియు ప్రశ్నలు, దాంతోపాటు ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీ స్నేహితులందరికీ కూడా మన యాప్ గురించి తెలియజేయండి. ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి. 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కేవలం ₹5 మాత్రమే మీకు అందుబాటులో ఉంది కాబట్టి త్వరలోని ఈ ఆఫర్ని తీసేయబోతున్నాం. ఈ విషయాన్ని మీరు మీ స్నేహితులందరికీ తప్పనిసరిగా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది. కావాలంటే పేపర్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు. 19 మార్కులు ఖచ్చితంగా మనకి రాబోతా ఉన్నాయి, ఇంకెక్కువనే వస్తాయి. అందులో మళ్ళీ భూభారతి చట్టం ఇస్తాను మీకు, పంచాయతీ చట్టం కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అంటే ₹5 మనకి ఏమి రాదు. ఈ ₹5 ఆఫరు ఈ 2 డేస్లో తీసేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ పాలిటీ క్లాస్ వినాల్సిందిగా కోరుతున్నాను. 2020 సంవత్సరంలో మీకు తప్పనిసరిగా ఉద్యోగం రావాలని కోరుతా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.